జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్తనైతే తీసుకొచ్చిన. మీకందరికి కూడా తెలుసు, మొన్న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఏం జరిగిందో. ఈ దాడిలో 26 మంది హిందువులు మరణించగా 50 మంది హిందూ టూరిస్టులకు తీవ్ర గాయాలైనాయి. వాళ్ళలో కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉందంట. వాళ్లకు ఏం కాకూడదని న్యూస్ అఖండ తరఫున నేనైతే భగవంతుని ప్రార్థిస్తున్నా. సరే, ఇక విషయానికి వస్తే, ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఎల్ఓసి వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కేంద్ర ప్రభుత్వం సరిహద్దులకు సంబంధించినటువంటి పూర్తి అధికారాలను బీఎస్ఎఫ్ అధికారులకే అప్పగించారు. అది కూడా ఎల్ఓసి దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లకు నేరుగా ఈ అధికారాలను అప్పగించడం ఇక్కడ విశేషం అనమాట. ఇది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి చర్య కూడా, ఇది మామూలు విషయం కాదు ఇది. ఇక సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్నటువంటి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు అవకాశం కోసం ఎదురు చూడసాగింది. పాకిస్తాన్ సైనికులు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా వాళ్ళపైన దాడి చేయడానికి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సంసిద్ధమైందనమాట. ఇక అవకాశం రానే వచ్చింది. ఆ అవకాశాన్ని పాకిస్తాన్ సైనికులే మన బీఎస్ఎఫ్ జవాన్లకైతే ఇచ్చారు. ఎల్ఓసి వద్ద తట్టపాణి సెక్టార్ అనే ఒక ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒకవైపున ఈ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఉండగా మరొక వైపు మన భారత ఆర్మీ పోస్టులు అయితే ఉంటాయి. అయితే ఈ తట్టపాణి సెక్టార్ వద్ద 2 తీవ్రవాదులను భారత్లోకి ప్రవేశపెట్టడానికి ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే మన బీఎస్ఎఫ్ జవాన్ల దృష్టిని మరల్చడానికి ఈ పాకిస్తాన్ సైనికులు కాల్పులు అయితే జరిపినారు. వీళ్ళ లంగా వ్యాపారాలకు, వీళ్ళ లత్కోరు బతుకులకు, వీళ్ళ బతుకు జడ. ఇంతకుముందు వాడు చెప్తా ఉండేవాడు, ఒకడు లష్కర్ ఏ తోయిబాడు కమాండరు, మేము చాలా శుద్ధైన వాళ్ళము, మా దేశం అమ్మ అద్భుతమైన దేశము అని చెప్పి ఏదేదో మాటలని మాట్లాడుతుండే. చేసేటి ఏమో లంగా పనులు, లత్కోరు వ్యాపారాలు, వీళ్ళు మాట్లాడే మాటలేమో ఇంకొక రకంగా ఉంటాయి. ఏమి దీన్ని మాట్లాడతారో ఏమో కూడా తెలియదు. అంతే. ఇక మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు పాకిస్తాన్ సైనికులపైన విరుచుకుపడింది. అట్నే కనపడిన వాడిని కనపడినట్టు లేపారేశారంట. ఒక్క అసాల్ట్ రైఫిల్స్ని మాత్రమే ఉపయోగించకుండా ఈ మోటార్లు, అదేవిధంగా రాకెట్లు, ఆర్టిలరీ గన్స్తో విరుచుకుపడింది భారతీయ సైన్యం. దెబ్బతో అక్కడికక్కడే 21 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన పాకిస్తాన్ సైనికులు ఎప్పట్లాగానే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అడవుల్లోకి పారిపోయినారంట. అయితే అంతటితో ఊరుకున్నటువంటి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి 3 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను పూర్తిగా ధ్వంసం చేసి పారేశారు. 2 ఆర్టిలరీ పొజిషన్లను పూర్తిగా నేలమట్టం చేశారంట. మొత్తం మీద ఈ తట్టపాణి సెక్టార్ వద్ద మన బీఎస్ఎఫ్ జవాన్లో పాకిస్తాన్ సైనికులకు మరణం అంటే ఎలా ఉంటుందో పరిచయం చేశారు. దీంతో ఈ విషయాన్ని పైకి చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పేసి ఎవరా ఇలా పాకిస్తాను మింగలేక కక్కలేక చస్తాంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక భారత ఆర్మీ ఫుల్ స్కేల్ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఎట్టుంటుందో ఒకసారి మీరు కూడా ఊహించుకోండి. నాకు కూడా ఆ క్షణం రావాలా, చూడాలనిపించాలి, ఎందుకు ఎట్టుంటుంది ఏంది అనేది. ఆ సమయం కూడా త్వరలోనే వస్తుంది, దాంట్లో ఏం డౌట్ ఏం లే. ఇక్కడ మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేందయ్యా అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సైనికుల చేతులు కట్టేశారు. అంటే కనీసం ఆ అవతల నుంచి తీవ్రవాదులు వస్తూ ఉన్నాయా, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీనో, లేకపోతే చైనా ఆర్మీనో ఈ చొరబాట్లకు హెల్ప్ చేస్తూ ఉన్నాయా, లేకపోతే ఈ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే చైనా ఆర్మీ కావచ్చు కవింపు చర్యలు చేపడతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కనీసం ఏదైనా వీళ్ళు తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి పై అధికారులకు కాల్ చేయాలా, వాళ్ళు మళ్ళీ ఢిల్లీకి కాల్ చేయాలా. వీళ్ళంతా ఉంటారు కదా మహానుభావులంతా, మహానేతల, వీళ్ళు పర్మిషన్లు ఇస్తే అప్పుడు తిరిగి వీళ్ళు అటాక్ చేయాలా. ఎంత దారుణం. అప్పుడు దాకా వాళ్ళు ఊరికే ఉంటారా? కానీ ఇప్పుడు వంగబెట్టి కొడతా ఉంటే ఒక్కొక్కరికి ఏమి లే, కడుపులో ఉండేవి కూడా బయటకు వస్తున్నాయి. అంటే బోళ్ళు గొక్కుతారు, లేకపోతే తమాషా అయిపోలా, అప్పుడు అయిపోలా. నాకు తెలిసి భారతదేశం మాత్రం ఏదో పెద్ద ప్లాన్నే వేస్తాందియా. మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే ఐబీ రా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం అయితే నిర్వహిస్తుంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, రా చీఫ్లు వీళ్ళంతా కూడా హాజరవుతారు. అంటే పాకిస్తాన్కి అయితే మోత మోగించేదానికి ఇంకా రెడీ అయిపోతారు. అది విషయం అయితే. ఓకేనా? ఇంకా మనం చాలానే చూస్తాం న్యూస్లో, పాకిస్తాన్ ఏదో ఒకటి చేసిన దాకా ఊరికే అయితే ఉండరు. ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, మోడీ ప్రభుత్వం. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలియా,
చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఆ మోడీ ఏం చేశాడు, మోడీ ఏం చేస్తాడు, ఈ మాటలన్నీ ఆపి ముందు అదేందో చేయండి, వాళ్ళ పని ఏందో చూడమని చెప్పి. నాకు తెలిసినంతవరకు మీరు కూడా ఆలోచించండి, మోడీకి ఓటేసేవాడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్తా, ఆ క్షణాలు అయితే రావాలా, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద రివెంజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా, మీరు కూడా కోరుకుంటారు, మనం కోరుకోవడం వేరు. కానీ మోడీకి ఓటైన వాళ్ళు కూడా అదొక ఎటకారంగా, అదొక కేర్లెస్గా, కనీసం మర్యాద గౌరవం కూడా లేకుండా ఏం చేస్తాడు ఇప్పుడు మోడీయా కాదురా, నీ బతుకు అసలు ఏ రోజున్నా బీజేపీకి కానీ మోడీకి కానీ ఏ రోజున్నా ఓటేసి ఉంటావు నువ్వా? నీకు అసలు మాట్లాడే అర్హత ఉండదా? సిగ్గుండాలి ఒకరివన్నా. నువ్వు వేసేటి ఈ లంగా పార్టీలకు లత్కోర్ పార్టీలకు ఓట్లేసి ఇప్పుడు మోడీని అడిగేదానికి అసలు నీకు అర్హత ఉండదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.